కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి స్వామివారు ఇరుదేవేరులతో కలిపి చక్కనైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని, జగత్ ప్రసిద్ధి చెందినటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు వైఖానస ఆగమోక్త రీతిగా. ఎక్కడెక్కడి నుంచో విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి వారై ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామివారి పట్ల ఎంతో నిష్ట కలిగినటువంటి వారై కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నారు.
దేవదేవోత్తముడైనటువంటి పురుషోత్తముడు సృష్టి స్థితి లయాదుల నిర్వహణలో ఉత్సాహవంతుడై మహోత్సాహవంతుడై మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. భక్తులను అనుగ్రహించుటయందును పరమోత్సాహమును చూపువాడై ఉన్నాడు పరమాత్మ. సృష్టి స్థితి లయాదులు సాగించి సదానంద స్వరూపుడై మనగలవాడు గొప్ప బలవంతుడై ఉండవలను అనేటటువంటి విషయంతో ఆ బలాన్ని ఏ విధంగా ప్రోత్సహించుకోవాలి, కళ్యాణోత్సవానికి లోక కళ్యాణకారకంగా ఉన్నటువంటి శరీరాన్ని బలోపేతం చేసుకొని ఏ విధంగా ధర్మనిష్టాయుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుటలో భాగంగా శరీరాన్ని, మనస్సును, బుద్ధిని ఉపయోగించుకోవాలో ఆ విధానాన్ని తెలియజేసేటటువంటి పరమాత్మ కళ్యాణ చక్రవర్తిగా మనకు గోచరిస్తున్నాడు. భక్త మహాసంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత ఇప్పుడు వైఖానస ఆగమోక్త రీతిగా సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసే విధానాన్ని మనం గమనిస్తాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీపదేవతమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిధిపరిస్నా సర్వోపతంత్రపశుద్ధం శాంతత్వం సకల పుణ్యావాచకర్మరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశ్రమాన్ శేషు సరస్సరిభూర్దేషు అభోభిరణ్ణన్ మదిమాదేశే గృహమృతాం సర్గం శర్మ ఇదమాపసుభా శుధమా శాంతా శాంతమా శుభా శుధమా పుదా పునమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పుతా సూర్య సరస్వతి ఆపో వాయుదం సర్వం విశ్వాభూతాన్యప ప్రాణావాపశవాపో నమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప చందాగుషాపో జ్యోతిగుషాపో జగుషాప సత్యమాప సర్వాధిపతాపో భూర్భో స్వరాపోం అస్మిన్ కుంభేంగా సరిత్రావాయావి ఏతేషతం వృణే సహస్రం విజ్ఞాః పాఠావిదాః పురుత్రా తేభ్యో నిద్రసుతాత్ విష్ణురిష్వే దేవాముంచంతమత స్వస్త్యా వరుణమావాహయామి ప్రియసమావాహయామి రక్షాంబ్రదరమావాహయామి యాదస్మృతమావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచిం సమర్పయామి ఏతే ప్లతస్త్రోత్రేయాభరణోపేతపుష్పగంధధూపదీపాలంకారార్థాః ఇమేక్షతా సర్వాపచారాः సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణువాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణాన్ని విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రసంయుతం జయాపతిం సంకేతం శూస్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖోచ్యేతే ఆగ్నేయోస్మాద్దామే త్వాశ్రీదాత్తం మితోత్సంభో వైరాజంతే సుతనిధత్తాం ప్రేషాం దిశోపదానామనాది యామే స్వాందందాన్ దాతోం భూ పద్మాకారణలే సక్సేనమావాయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామీజ్యామావాహయామి తత్పత్నికి సుసక్సేన స్వేదమాసనం. విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమ్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్ జ్ఞానం భాసేత కర్మణాన్ విఘ్నశాంతి ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ పరిసమాప్య కుర్యాత్ పరివారస్య విశ్వక్సేనస్య పూజనం భగవద్బ్రహ్మజ్ఞాతః పుణ్యః పుణ్యాహం వాచయిష్యే. ఓం వాచ్యతాం సౌన్యాహం కరోమి కురుష్వాస్త ప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు పాపాన్ శామ్యంతు ఆయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు పాపాన్ శామ్యంతు ఆయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు పాపాన్ శామ్యంతు ఆయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః మంత్రతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామిభిః ఇదం విష్ణుర్చక్రమే త్రైధాని దేవతం సమూఢమస్వాగం సరే త్రీణి పదాచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ని విష్ణోః కర్మాణి పశ్యేతో వృతాని వసుసి ఇంద్రస్యైజసఖాః తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూర్యः దివీవ చక్షురా తదం తద్విప్రాసో వన్యవోజాధ్రువాగం తత్సవిందతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్త్రస్య ద్రవిణోదా శరీరస్య ప్రగింసతే ద్రవిణోదా వీరవిదేశన్నో ద్రవిణోధారాస్త దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భట్కర్భితో భవిషం యదా వై సూర్యపతేతి నక్షత్రన్నేతి యావత్ తత్సూర్య గచ్ఛేతి యత్ర గణ్యం పశ్యేతి తావత్ గురువిదత్కారీ స్యాత్ పుణ్యాః యవ కురుతే. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం తండిల పరిధిపరిస్నా సర్వతంత్రపుషత్తం శాంతత్వం సపుణ్యావాచకర్మణి పుణ్యాహం భ్రంతో భ్రంతు పుణ్యాంకర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాంకర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాంకర్మణోస్తు. స్వస్తినేంద్రోర్ధస్వాస్తనః పూషా శువేదాః స్వస్తినస్తార్క్ష్యోరిష్ట్రైభిः స్వస్తినో బృహస్పతిర్దదాతు. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం
శ్రీనివాసస్వామినः వైవాహికోత్సర్మాంగం తండ్రిల పరిధివేశనాశ్రవ తంద్రవిషదత్తం శాంతత్వం సపుణ్యావాచరుణి స్వస్తి భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తి భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తి భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి వృద్ధ్యాస్వాహవ్యై నమసాం సద్యాం తందేవం మిత్రధేన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవేం సదస్వీరాः ఓం భూః అతిపురోక్తోష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సర్మాంగం స్థండిల పరివేశనాశ్రవ చంద్రవిషదత్తం శాంతత్వం సపుణ్యావాచరుణి వృద్ధిం భ్రంతో భ్రంతు కర్మరుద్ధతాం కర్మణ వృద్ధిం భ్రంతో భ్రంతు కర్మరుద్ధతాం కర్మణ వృద్ధిం భ్రంతో భ్రంతు కర్మరుద్ధతాం వృద్ధి సమృద్ధి పుణ్యా సమృద్ధి ఆపోహిష్టామయోభోస్థాన ఊర్జితాదన మహేరణాయ చక్షి యోపశ్వతమోనస్తస్య భాజేతేన ఉషతీరివ మాత్ర తస్మారంగమావో సక్ష్యాయ జన్మధ ఆపో జనేథా జనః హిరణ్యవర్ణాశ్చ పావకాయः జాతः కశ్యపోయాస్తింద్రः అగ్నియా గర్భంధరేవిరూపాస్థానాపస్సగ్స్య నాభవంతు పవమానస్వర్జనः పవిత్రేణ విజర్షిణిः యపోతాసమనాత్మా పణంతమాదేవజనాः పణంతమనవోధియా పణంత విశ్వాయవः జాతవేదः పవిత్రవతి పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదిద్యతే అగ్నే కృత్వా కృతగుమ్రణు ఏన దేవాः పవిత్రేణ ఆత్మానం పుణతేస్తాः తేన శాస్త్రధారేణ అవమాన్యః పుణంతవాం రాజాపత్యం పవిత్రం తతోద్యాముగం హిరణ్మయం తేన బ్రహ్మ విదావయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునీతి సహమా పునాతు సోమస్వస్త్యావరుణ సమీచ్యా యమో రాజా ప్రమణాభిః పునాతుమా జాతవేదామూర్జయంత్వా పునాతు తచ్చంయోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞవతే దైవీ స్వస్తిరస్తరః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం చ గాతుభేషజం షన్నో అస్తద్విపదే షంచతుష్పదే ఓం శాంతి 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 ప్రాచాంతి దేవార్తుజా మార్జయంతాం దక్షిణాజాన్ దిశ్మాసాः పితరో మార్జయంతాం ప్రదీచాన్ దిశగ్రహాः పశవో మార్జయంతాం ఉదీచాన్ దిశ్చా భోషదేవ వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయామితి యజ్ఞः సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం అథో ధరాధరే నాగేభ్యో మార్జయంతాం వాస్తోష్పదే ప్రజాని హస్మాన్ స్వావిశ్వానిమివ భవానः యత్తే మహే ప్రజన్నో శశ్వస్యన్నే తత్పదే సంచతుష్పదే వాస్తోష్పదే శగ్మయాసం సదా తే శక్తిమే శరణ్యాగాత్మత్యాః ఆవక్షేమోతే గేవృన్నో యూయం బాధస్తస్సవిస్వదానः అమీవః వాస్తోష్పదే విశ్వారూపాణ్యాభిషన్నే సఖా సేవయేదినः అణోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయానితోస్యంతో తమః కథం వసతి వీతశోకో ధాతుః ప్రసాదాన్ మహిమానమీశం సప్తః ప్రాణాः ప్రవన్ సప్తాః సప్తార్చ సమిద సప్త జిహ్వాः సప్త ఇమే లోకా యేషు చరంతి ప్రాణా గుహాస్యాం నిహితాः సప్త సప్త అతః సముద్రాగ్రియత్ సర్వే సాందంతే సింధవः సర్వరూపాः అతశ్చ విశ్వావోషధయోరసాశ్చ శ్రీనేష భూతతిష్ఠత్యంతరాత్మా వరుడాన్మా సక్షనాన్మా పునః పాద్యాచ సప్యామి వరుణాన్మా సక్షనాన్మా యథా భాషా గుడోభారణ్యేదంత అంబోన్ సమర్పయామి స్వర్ణపుష్పృష్ణాన్ సమర్పయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు నిత్య కళ్యాణ చక్రవర్తి అయి నేడు గోచరిస్తూ ఉన్నాడు ఇరుదేవేరులతో కలిపి. అదేవిధంగా విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసిన విధానాన్ని మనం గమనించాము. వైఖాన సాగమోక్త రీతిగా సర్వదేవతలు కూడా కనిపించే దేవతలు, కనిపించకుండా సూక్ష్మంగా సంచరించేటటువంటి దేవతా గణాలందరినీ కూడా ఇంత గొప్ప యజ్ఞ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. లోకాలనే ఏలేటటువంటి పరమాత్మ నిత్య కళ్యాణ చక్రవర్తిగా కళ్యాణ తిలకాన్ని ధరించి ఈ విధంగా ఉత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. కావున తామెల్లరూ విచ్చేయవలసిందిగా సవినయంగా సభక్తిపూర్వకంగా పిలిచేటటువంటి విధానాన్ని మనం గమనించాము. గణాలు అనగానే అందరికంటే ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటటువంటి వాడు దేవేంద్రుడు కాబట్టి ఇంద్రుని యొక్క పాత్ర ఏ చిన్నపాటి యజ్ఞం జరిగినా ఎంతో అద్వితీయంగా ఉంటుంది. ఇది వైదిక సమాచారం. అంతేగాక విశ్వక్షేణుల వారు సర్వ సైన్యాధ్యక్షుడై ఈ యొక్క ఘనమైనటువంటి కార్యాన్ని బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకొని
తమ బాధ్యతను తాము నిర్వహిస్తూ ఉంటాడు. ఇప్పుడు కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృత్తిక పాలికలలోకి నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, తులసి దళాలను సభక్తిపూర్వకంగా, సమంత్రపూర్వకంగా, సంప్రోక్షణ పద్ధతి రీతిలో ఆ విధమైనటువంటి వస్తు ద్రవ్యాలన్నింటినీ కూడా శుద్ధీకరణ చేసేటటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి రాజోపచారాలన్నీ కూడా పరమాత్మ ఎంతో ప్రీతికరంగా స్వీకరిస్తూ ఉంటాడు. అందుకనే చేసేటటువంటి మనస్సు, సంకల్పం, ఉద్దేశ్యం, ఆలోచన, భావన, కార్యాచరణ, వస్తుద్రవ్యాలు ఇవన్నీ కూడా శుద్ధీకరణగా ఉంటేనే అది గొప్ప కైంకర్యం అవుతూ ఉంటుంది. అందుకనే పరమాత్మ యొక్క కళ్యాణము అంటే ఇంకది ఏ స్థాయిలో ఉండాలి అని ఆలోచించినట్లయితే, పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవానికి దేవతలే మురిసిపోయేటటువంటి విలక్షణపూరితమైనటువంటి ఉత్సవం కదా ఇది. కాబట్టి సామాన్య మానవులకు ఆ కళ్యాణ మహోత్సవంలో ఉండేటటువంటి అనుభూతి ఏ కాస్తో అబ్బినట్లయితే, ఏ కాస్తో ఆ తీయదనం, ఆ అనుభూతి, ఆత్మానందభరితమైనటువంటి ఆ అనుభూతి కారకులైనటువంటి మనుష్యులు ఎవరైనా ఒక్కసారి ఆలోచించినట్లయితే దేవతాగణాలు పొందేటటువంటి ఆనందాన్ని తాము కూడా పొందేటటువంటి అవకాశాన్ని అందరూ కూడా స్వీకరించవచ్చు. అలాంటి నిత్య కళ్యాణ మహోత్సవానికి మనందరం కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం అనేటటువంటిది ఎంతగా సహకరిస్తున్నదో మనం గమనిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. నాగరాజమావాహయామి, సాశేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమాచ్యం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో వేదామశ్వనాభగ స్వస్తి దేవేంద్రనరుణ స్వస్తి పూషాం సరోదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనా స్వస్తయే వాయుం బభ్రామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తే స్వస్తే ఆదిత్యాసో వందనః విశ్వే దేవానో అద్యా స్వస్తే వైశ్వానరో వసరగ్ని స్వస్తే దేవావంత్రిభువ స్వస్తే స్వస్తినో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి వత్యేరేవతి స్వస్తి నీంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో ఇతే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ వనథతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షవనిష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రసుగం సమత్సు బృహద్యసో నాభం వారుహేమ అంహోం చామాంగిర సంజయంచ స్వస్త్యాత్రేయం మనసాతార్క్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్సం బాధే సభయన్నోస్తు శుభగం శుభం. శ్రీనివాస ప్రభు ఎంత చక్కనైనటువంటి రాజోపచారాలన్నీ నిర్వహించుకుంటూ ఉంటారో మనకు తెలుసు. అలనాడు దివి నుండి వెంకటాచలానికి అడుగుపెట్టినప్పుడే కలియుగం అంతా కూడా భగవంతుని యొక్క స్పృహతో, శ్రీవైష్ణవ తత్వంతో ఏ విధంగా విరాజిల్లుతున్నదో మనకు ఆనాడే ఆ పౌరాణిక వాంగ్మయం తెలియజేసినది. కాబట్టి అలాంటి దేవదేవోత్తముడైనటువంటి పరమేశ్వరుడు సమం సర్వేషు భూతేషు తిష్టం తం పరమేశ్వరం అన్నట్లుగా సకల భూతములలో సమముగా నుండు పరమేశ్వరుడు తానేనని భగవానుడు గీత యొక్క ఉద్దేశ్యాన్ని తెలియజేశాడు. క్షేత్రజ్ఞ విభాగ యోగములో తెలియజేసి ఉన్నాడు కదా. చైతన్య స్వరూపమైన ఆత్మయే పరమేశ్వరుడని గ్రహించవలెను. అట్టి పరమేశ్వరుడు ప్రపంచ సృష్టికి సాధనయ్యి ఉన్నాడు. ఓ సాధకుడా మేలుకో, సాధనలో మునిగిపో. ఆధ్యాత్మిక సాధనలు అన్నీ కూడా పరమాత్మునిపైన దృష్టి నిలిపి మనం చేయగలిగినట్లయితే స్వామివారి యొక్క దివ్య లీలా విశేషవంతమైనటువంటి ఆ అనుగ్రహాన్ని మనం పొందినటువంటి వారమవుతాము. అంతేగాక ఎన్నో రకాలుగా కీర్తించడానికి వీలైనటువంటి వాడు పరమాత్మ. అనేక రకాల కోణాలలో, అనేక రకాల ఛాయలతో, అనేక రకాల ప్రతిభలతో, అనేక రకాల వైశిష్ట్యాలతో వెలుగొందుతూ ఉన్నటువంటి వాడు పరమాత్మ. కావున అలాంటి పరమాత్మను పొగడడానికి
ఈ నాలుక సరిపోతుందా? మనకు తెలిసినటువంటి అల్పమైన జ్ఞానం సరిపోతుందా? మనకు తెలిసినటువంటి జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం సరిపోతుందా అని ఆలోచించినట్లయితే పరమాత్మ ఆ బాధ్యత కూడా నీవే స్వీకరించు తండ్రి పరమాత్మ. నాలో ఉన్నటువంటి జ్ఞాన సముపార్జన సరిపోకపోతే నాలో నీవు పూని నా చేత నీవు మాట్లాడించి ఈ యొక్క ఆధ్యాత్మిక వైచిత్ర్యాన్ని, వైశిష్ట్యాన్ని అనంత తత్వంగా మార్చి లోకానికి అందజేయి తండ్రి పరమాత్మ అనేటటువంటి భావనతో మనం స్వామివారి గురించి మాట్లాడదలిస్తే అట్లాంటివాడు ఎట్లాంటివాడు అంటే విష్ణు సహస్రనామాలలో జ్యేష్ఠ అంటే వృద్ధ, గొప్పవాడై వృద్ధతముడై భగవానుడు జ్యేష్ఠ అని పిలువబడుతున్నాడు. ఇక్కడ వృద్ధ అంటే ముసలితనము అని కాదు, పెద్దవాడు అని అర్థం. వృద్ధి అనే అనంత గుణాలతో అనంత ఆకారాలతో వృద్ధి చెందినటువంటి వాడు అని అర్థం. వృద్ధతముడై భగవానుడు జ్యేష్ఠ అని పిలువబడుతూ ఉన్నాడు. విష్ణుమూర్తి సృష్టికి పూర్వమే ఉండుట చేత జ్యేష్ఠ అని కీర్తించబడినాడు. వయో వేదములు కాల నిర్మితములు దేశకాలాదులా ఆవిర్భవించక మునిపే భగవానుడుండుట చేత జ్యేష్ఠ అని స్తుతించబడినాడు. జ్యేష్ఠుడైనటువంటి వాడు శ్రేష్ఠుడై ఉండవలెను. అట్లాంటి వాడు జ్యేష్ఠము శ్రేష్టము బ్రహ్మతత్వాన్ని పొందినటువంటి వాడు, బ్రహ్మానంద కారకుడైనటువంటి వాడు పరమాత్మ. అట్లాంటి బ్రహ్మానంద కారకుడైనటువంటి పరమాత్మ సమస్త ప్రజలకు పతి అయి ప్రజాపతి అని కూడా పిలువబడుతూ ఉన్నాడు. పతి అయినందున సర్వజీవులను కనిపెట్టి రక్షించువాడని భావము. ప్రజలనగా బిడ్డలు, ప్రజాపతి అనగా ప్రజలకు తండ్రి వంటి వాడు గనుక జన్మనిచ్చిన సృష్టికర్తయని భావము. ప్రజాపతి అయిన భగవానుడు ప్రాణులను రక్షించును అని గ్రహించాము. అది ఎలా సాధ్యము అని అంటే ఆయన హిరణ్యగర్భ స్వరూపుడు కాబట్టి. విశ్వగర్భమున నుండి వాడై విష్ణుమూర్తి హిరణ్యగర్భ అని పిలువబడినాడు కదా. హిరణ్మయమైన అండము లోపల నుండి వాడుగాన బ్రహ్మ హిరణ్యగర్భుడాయను. బ్రహ్మకు ఆత్మయ్యున్నందున ఆదిదేవునకు హిరణ్యగర్భుడని పేరు వచ్చెను కదా. అలాంటి పరమాత్మ నేడు కళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రతిసరబంధన కైంకర్య విధులలో భాగంగా కళ్యాణ కంకణ ధారణను మనం చూశాము. స్వామివారికైతే దక్షిణ హస్తానికి సమర్పిస్తారు. ఇరుదేవేరులకు కూడా వామహస్తాలకు ఈ దివ్యమైనటువంటి కంకణ ధారణ చేస్తారు అర్చక స్వాముల వారు. మనం కూడా అంతే సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ ఆ చైతన్య అంశ మన శరీరంలో దాచి ఉంచబడినది కదా. దానిని మనం జాగ్రత్తగా ఎప్పుడూ కూడా దానిని గుర్తుపెట్టుకుంటూ దానిలోనే దృష్టి పెట్టి దానికోసమే జీవిత గమనాన్ని సాగించినట్లయితే అది ఆధ్యాత్మికోన్నతిని సాధించడంలో ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది ఆ భావన. అలాంటి దివ్యమైనటువంటి సంకల్పాలకు కట్టుబడి ఉన్నటువంటి వాడు పరమాత్మ. మనందరం కూడా అలాంటి సంకల్పాలతో ముందడుగు వేస్తే పరమాత్మ మన కోసం దిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు, కాస్త మన స్థాయిలో మన భాషలో. కాబట్టి దివ్య తేజోమూర్తి అయినటువంటి పరమాత్మ ఇరుదేవేరులతో కలిపి చక్కనైనటువంటి ఈ ఉపచారాలను నిర్వహించుకుంటూ ఉన్నారు. అమ్మవారు శ్రీదేవి అమ్మవారికి చక్కనైనటువంటి వామహస్తానికి, దీవెనలన్నింటినో కురిపింపజేసేటటువంటి హస్తానికి అద్భుతమైనటువంటి కంకణ ధారణ, ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా ఎడమ చేతి భాగానికి కంకణ ధారణ చేశారు అర్చక స్వాముల వారు. ఇప్పుడు భూదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా ఎడమ చేతి భాగానికి అనగా వామహస్తానికి ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా కంకణ ధారణ చేస్తూ ఉన్నారు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి చక్కనైనటువంటి ఆ అభిజిత్ లగ్నంలో ప్రతి ఒక్కరూ కూడా వీక్షించేటట్లు వీలుగా, సర్వదేవతలు కూడా విచ్చేసేటందుకు వీలుగా, సూర్య భగవానుడు ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి సందర్భంలో దివ్యమైనటువంటి ప్రభాకాంతులు ఈనుచుండగా ఆకాశమునందు అత్యద్భుతమైనటువంటి కాంతి పుంజములన్నీ కూడా పరమాత్మ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి ఆ దేవతా గణాలన్నింటినీ కూడా మనం ఒక్కసారి స్మరిస్తే చాలు దేవునికే అందినటువంటి ఆ అదృష్టం, భాగ్యం మనలో దేవునిలో ఉన్నటువంటి మనకు అదృష్టం. పరమాత్మ మనలో ఉన్నటువంటి దేవుడు ఎలా ఉన్నాడు అని కాకుండా దేవునిలో మనం ఉన్నటువంటి వాళ్ళమా అంటే దేవుడు మనల్ని చూస్తున్నాడా లేదా, మనం దేవుని చూస్తున్నామనే కంటే కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడా లేదా అని మనం గ్రహించాలి. అలా గ్రహించినప్పుడు, భావించినప్పుడు పరమాత్మలో ఉన్నటువంటి మనం
విషయాలన్నిటినీ ఏ విధంగా చూస్తామో అదే మన చూపు కూడా పరమాత్మ చూపే అవుతుంది, మన దర్శనం కూడా పరమాత్మ దర్శనం అవుతుంది. కాబట్టి ఒకనాటికి అభేద స్థితి కలుగుతుంది, ఈ ఉన్నతోన్నతమైనటువంటి భావన. కాబట్టి పరమాత్మ చేసేటటువంటి అన్ని రకాలైనటువంటి కార్యాలు, చేస్తున్నటువంటి యజ్ఞాలు, కార్యక్రమాలన్నీ కూడా ఒక సామాన్య మనుష్యుడు చేస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి అంటే పరమాత్మ చేత చేస్తున్నాడు అని అర్థం. కాబట్టి అసామాన్యమైనటువంటి భావనతో చేస్తే అది ఏ భగవంతుని స్పృహ, అది ఏ భాగవత స్పృహ. ఆ భాగవత స్పృహ భక్తిగా మారి సభక్తిపూర్వకంగా వెనుక జన్మలన్నిటినీ కూడా పావనం చేసేటట్లుగా మన కర్మలు నేడున్నాయి మన చేతిలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక ప్రయోగాత్మకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి దివ్యత్వం ఏంటి అంటే సుకర్మ. మనం సుకర్మ చేయాలి అందరం కూడా. ఓం నమ చరాచర సుచీతే తత్రమూషాయాతుం శుభస్పతివరేజం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో నః ప్రచోదయాత్ జాతవేదో భువనశ్రేతైహించ తపసోజ నిషదేః అగ్నిమశ్వత్థాదివ్యవాగం సమీగర్భాజనన్వ్యమ్య భూః घृतः प्रतीको घृतयोनिरग्नि घृते समिद्धो कृतमस्यान्नं घृतः पुषस्त्वासृता वहन्ति घृतं पिबन् श्रिया यक्षदेवान् आयुर्दाग्ने हविषोषाणो घृतः प्रतीको घृतयोनिरेधि घृतं पीत्वामचार्गव्यं पितेव पुत्रं रक्षदादिमम् उपावरोहजातवेदः आयुः प्रजाकुम्रीमस्माहदेजस्त्रोदीदि अनोद्रोणे अग्नायाहि विदे ज्ञानो हविदाति निहोता सत्सवऋषि ऐतेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्तेन मन्यस्व ब्रह्मज्ञानं पदं प्रसादुषीमस्रच वेनावः सबुद्ध्यात्मासविश्वासश्चोणमदस्व ओं भो ब्रह्माणमावाहयामि ओं भो प्रजापतिमावाहयामि ओं स्व पितामहमावाहयामि ओं भूर्भुवः स्वः हिरण्यगर्भमावाहयामि ब्रह्मस्येदमासनं सोमो धेनुं सोमर्वन्तमासं सोमो वीरं कर्मणि दातु साधन्यं मित्रकं सभयं पितृश्राणं हृदा तस्मै ओं भूः स्वमावाहयामि ओं भोर्यज्ञाङ्गमावाहयामि ओं स्व इन्दुमावाहयामि ओं भूर्भुवः स्वः चंद्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यत्तन्नागस्तुष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मित्रलोकस्तत्रेमं यज्ञं यजमांसुदेहि ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यत्तन्नागस्तुष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मित्रलोकस्तत्रेमं यज्ञं यजमांसुदेहि ओं प्रोक्ष पवित्रेः स्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वायुभूतेस्तो विष्णोर्मनसाभूतेस्तो यज्ञस्य पावनेस्थः परशरस पवित्रेस्त वैष्णव्यो देवसवितप्रसोपना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्तरस्मिरापो दैर्यग्रे भोग्रे भोग्रिं यज्ञं नेताग्रे यज्ञपतिं दत्तयुष्माणीन्द्रौन्तूर्ये यूयमिन्द्रमिद्धं तुतूर्ये प्रोक्षदास्ता विष्णवे नमः विष्णोस्तुभोसि दक्षता विष्णोस्तुभोसि पश्चिमस्थो दत्तां देवेभ्यः विष्णोस्तुभोसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवातं यच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नागस्सविष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मित्रलोकस्तत्रेमं यज्ञं यजमांसुदेहि ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानवातं यच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नागस्सविष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मित्रलोकस्तत्रेमं यज्ञं यजमांसुदेहि ओं प्रणय सो वः प्रणेतु सो वः प्रणयत्वापो देवी प्रणयानि यज्ञगं सकं साधयन्तनः दक्षप्रेदो ब्राह्मीं तीर्थेन प्रजामावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजामावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतमावाहयामि रुद्राणावाहयामि अपापस्पृश्य ओं श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवोत्सवमावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनृभाम् इन्द्राष्टनृभाम् यज्ञेष्टनृभाम् सोमाष्टनृभाम् यज्ञेष्टनृभामि सोमाष्टनृभाम् अग्निशोमाहाभ्याण्डष्टनृभामि प्रजापतिष्ठनृभाम् ब्रह्मणेष्टनृभाम् इन्द्राष्टनृभाम् वसुभ्योष्टनृभाम् मरुद्भ्योष्टनृभामि रुद्रेभ्योष्टनृभामि अपापस्पृश्य ओं श्रीविष्णवेष्टनृभाम् मित्राष्टनृभाम् वरुणाष्टनृभाम् आदित्येभ्योष्टनृभामि अश्विभ्याण्डष्टनृभाम् पुष्णेष्टनृभाम् कक्षाष्टनृभामि यक्ष सोमाष्टनृभामि औपासनयज्ञाष्टनृभामि यज्ञदेश्वेभ्यो देवेभ्योष्टनृभामि सर्वदेवेभ्योष्टनृभामि आज्यं त्रिप्रतिश्रयामि चरुं त्रिप्रतिश्रयामि अग्ने ज्योतिषि समितस्य स्वाहा अमृतं स्वारणमसि अन्ततं रक्षोऽन्तर्धारादयः प्रतिष्ठारक्षप्रतिष्ठारादयः चिक्पतिस्वाम्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वाम्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा देवस्वास्विताम्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा
మూలాగ్రాభ్యాం స్పర్శయత్వా తద్భ్యత్వా అక్షత ఆజ్యాञ्चरुभिः అక్షతాదిర్విమామే ఇష్టాధీనవస్తంతు ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరుదయ నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః బ్రహ్మణే నమః సోమాయ నమః అగ్నయే నమః జాతవేసే నమః సహోత్సే నమః విరప్రసే నమః పంక్తిరాసే నమః విసత్పనే నమః వైశ్వానరాయ నమః అగ్నిపురుషాయ నమః ఐతేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవే తపస్వా షష్ఠసహస్రాహాని సమక్షమర్భదమానయా ఐంత్యత్నాత్మాజాత్ వేదస్తే నేతృస్థవధేజేద్వధేజాస్మాన్ ప్రజాపశుబ్రహ్మోత్సేనాన్నాద్యేన్ సಮೇధ్యా అస్మిన్ ఔపాసనే బ్రహ్మన్ సంస్థం ఆదాసి ఆధస్వ సಮೇధే స్వః వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతి స్వః నిత్యాదేశానాంతం ఇంద్రాయ స్వః అగ్నియే స్వః సోమాయ స్వః అగ్నిసోమాభ్యాగ స్వః ప్రజాపతి స్వః బ్రహ్మణే స్వః ఇంద్రాయ స్వః వసుభ్య స్వః మరుద్భ్య స్వః రుద్రేభ్య స్వః అభావస్పృశ్య ఓం శ్రీ విష్ణవే స్వః బృహస్పతయే స్వః మిత్రాయ స్వః వరుణాయ స్వః ఆదిత్యేభ్య స్వః అస్యభ్యాగ స్వః పూష్ణే స్వః కక్షాయ స్వః కక్షదే సోమాయ స్వః ఔపాసనయజ్ఞాయ స్వః యజ్ఞదిష్వేభ్యో దేవేభ్య స్వః సర్వదేవేభ్య స్వః ఓం భూస్వః ఓం భూస్వః ఓం స్వస్వః ఓం భూర్భువస్వస్వః ఐతేన మగస్థాః నమతేన మగస్థాః సరస్వతేన మగస్థాః దేవసవితప్రాసాభిః ఓం భూః అతిపురోక్తమిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం ఆగారహోమాంతే స్వమంతరపర్యాత్రణాత్ ప్రాస్తాత్తం అతో దేవాయిటు వైష్ణవం కరిష్యే ఐతేన మనిస్వా నమతేన మనిస్వా సరస్వతేన మనిస్వా దేవసవితప్రసవా ఓం అతో దేవాः మంత్రిణతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాం విశ్వాః ఇదం విష్ణురుచక్రమే త్రేధానదేవనం సమూఢమస్వాగం శ్రే స్వః త్రీణిపదావిచక్రమే విష్ణుగోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వః విష్ణోః కర్మాణి పశ్యేతోః వృతాని వససి ఇంద్రస్యైద్యసఖా స్వః తద్విష్ణోః పరమం పదం సదా పశ్యన్ సూర్యः దివీవ చక్షురాతగ్ స్వః తద్వ్యప్రాసో వన్యమోజార్ధవాగం దత్సవిందతే విష్ణోర్జత్పరమం పదగ్ స్వః ఓం భూస్వః ఓం భూస్వః ఓం స్వస్వః ఓం భూర్భువస్వస్వః ఐతేన మగస్థాః నమతేన మగస్థాః సరస్తేన మగస్థాః దేవసవితః ప్రాసాభిః. చూచి చూచి నీ పెండికి సోవాన పాడేముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా ఆ
శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరమశక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమదవ్యక్తాక్ష సప్తావృణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మాణంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భూర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానాం అధోభాగే మహానారాయమాణస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధవతి గంధవత్తిలకావతి శోవతి ఇది అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమనిరుతి వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకబాలక పరిపాలితే లోకాలోకచలవలయితే లవణేక్షసరాసర్పితక్షీరశుద్ధోదకాఖ్య సప్తాన్నోపరివృతే జంబూప్లక్షకుచక్రం చ సాగసాన్మళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమళయ సహ్యదృక్తమదృక్తమద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకింపురుషహారీలామృతభద్రాశ్వకేతుకమాలకరమణగగురువర్షాఖ్య నవర్షాణాం మధ్యే భరతవర్షే మహాసరోరుహాకార పంచాశృత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు హే జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్తదృతక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితరామాదిసంఘాతప కాళసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండలపర్యంతం కుతరాశీర్వసహస్రావసానే ఏకైకతిలావృషక్రమేణ సర్వరాశ్యపకరసమితికాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టామత్రాప్తాప్తోర్యామ శాంతవనవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షఫల సిద్ధార్థం పరవ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపరోణవైః భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్య విశిష్టావిజగృహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర కళా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తిస్థితిరే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణశర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం
భార్గవచ్చవనాప్నువానౌరు వేదుల పంచార్షి ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మకాం భృగోత్సంకల్పతనయాం భార్గవీం ఉత్తరఫల్గుణీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి. ఋగ్యజుస్సామధర్వణ సకలవేదాధ్యాయినీం కాశ్యపావత్సారణైధ్రోత్రయార్షే ప్రరాణిత కాశ్యపగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతే సంకల్పతనీయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి. కన్యాం కనసంపన్నాం కనకాభరణైరుదాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య తాళంకుతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి శ్రీనాథ కమలాపతి. కన్యాదానసముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. పరమాత్మకు మహాభోగ అనేటటువంటి నామం కూడా కలదు. ఆనంద స్వరూపమైన భోగము కలవాడై భగవానుడు మహాభోగ అని స్తుతించబడినాడు. సచ్చిదానంద స్వరూపుడగుట చేత తాను మహాభోగ ఆయను. అంతియేగాక తనను ఆశ్రయించిన భక్తులకు కూడా సర్వభోగములనందించువాడై మహాభోగ అని కీర్తించబడినాడు కదా. లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. సకల కోరికలు తనచే తీర్చబడి అంగీకరించబడుచున్నవని భగవానుడు భగవద్గీతలో తెలియజేసియున్నాడు. భగవానుడు ఈ విధముగా మహాభోగి ఆయను. ఈ విషయమును రాబోవు అనేకమైనటువంటి గుణాన్వితమైనటువంటి కాలంలో స్వామివారు అనేక అవతారాలు దాల్చవలసినటువంటి సందర్భంలో మహాకల్కి రూపంలో విచ్చేసినటువంటి సందర్భాన్ని మనం ఒక్కసారి కేవలం ఊహించినంత మాత్రం చేతనే శక్తివంతమైనటువంటి ఆ తార్కాణం మనకు అవగతమవుతుంది. గొప్ప ఐశ్వర్యము కలవాడై భగవానుడు మహాధనః అనేటటువంటి విధానాన్ని కూడా పొంది ఉన్నాడు. అంటే సాక్షాత్తు అమ్మవారిని పరిణయమాడినటువంటి సందర్భాన మహాధనః అనేటటువంటి నామానికి మరింత శక్తివంతమైనటువంటి ఒక తేజస్సు కూడుతూ ఉన్నది కదా. కాబట్టి అలాంటి వాడు పరమాత్మ. అంతేగాక పుట్టుక లేనివాడై భగవానుడు అభూహ అని కూడా కీర్తించబడినాడు. మరి ఒకప్పుడు పుట్టనూ లేదు, ఇంకొకటికి లయము లేనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడెవరు అంటే పరమాత్మ. అలాంటి పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. దివ్యమైనటువంటి అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యాన్ని మనం చూశాము. అగ్ని యొక్క అంశ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే ఉత్సాహంతో ఉంటుంది, ఎప్పుడు కూడా మేల్కొల్పుతూ ఉంటుంది, జాగృతావస్థలో ఉంటుంది, సంకల్పాలన్నిటినీ కూడా ప్రేరేపించేటట్లుగా ఉంటుంది, శరీరంలో ఉన్నటువంటి శక్తినంతా ఉద్దీపనం చేసేటట్లుగా ఉంటుంది అగ్నితత్వం. అలాంటి అగ్ని స్వరూపాన్ని యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇవన్నీ చేసేటప్పుడు ఎందుకు మనం అంతలా ప్రేరేపిస్తూ అగ్నిదేవుణ్ణి ఎందుకు అంతలా ఆవాహన చేస్తామని వేద ధర్మాలు చెబుతున్నాయి అంటే అగ్ని యొక్క తత్వం మన సంకల్పాలు, కోరికలన్నీ కూడా అసలైనటువంటి మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరమాత్మకు తీసుకెళ్లేటటువంటి స్వరూపాలు. ఆ ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఉంటాడు. అంతేగాక మన యొక్క లక్షణాలన్నిటినీ కూడా, మన యొక్క ఆలోచనలన్నిటినీ కూడా, మన యొక్క ఉద్దేశ్యాలన్నిటినీ కూడా తాను స్వీకరించి పరమాత్మకు మధ్యస్థంగా ఉండి చేరవేస్తూ ఉంటాడు పరమాత్మకు అగ్నిదేవుడు. కాబట్టి అగ్ని సమక్షంలో మనం ఏదైనా ప్రమాణం చేశాము అంటే, వాక్కు మాట ఇచ్చాము అంటే అంత శక్తివంతంగా మనం ఆ మాట మీద నిలబడాలి. అంత శక్తివంతంగా, అంత దృఢ నిశ్చయంతో ఆ సంకల్పానికి మనం పూనుకోవాలి. అందుకే అగ్ని సాక్షిగా మనం ఏదైనా చెప్పాము అంటే దానికి ఇంకా తిరుగు ఉండదన్నమాట.
ఆ తిరుగులేని తనమే ఆ అగ్నిప్రతిగా ఎంచుకొని మనం చేసేటటువంటి ప్రతిజ్ఞ. అలాంటి అగ్నితత్వం దగద్ధగాయమానంగా వెలుగుతూ నేడు శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో కూడా ప్రతిధ్వనిస్తూ ప్రకాశిస్తూ దివ్యత్వాన్ని చేకూరుస్తూ అగ్నిపాత్ర, అగ్నిదేవుని యొక్క పాత్రను మనం గమనిస్తూ ఉన్నాం. స్వామివారికి అనేక ఉపచారాలన్నీ కూడా కలిపి ఒక్క కళ్యాణ మహోత్సవంగా తీర్చించబడితే ఆ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవమే ఎంతో మనందరికీ అదృష్టవంతమైనటువంటి ఒక గొప్ప యజ్ఞ కార్యక్రమం. అంతటి గొప్ప యజ్ఞ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాము అంటే అది సామాన్యమైనటువంటి విషయమా? కానే కాదు. పరమాత్మ అనేక దిక్కులలో, అనేక కణాలలో, అనేక అణువులలో, అనేక అంశాలుగా కీర్తించబడుతూ మనందరి పట్ల ఎంతో దయామయుడై కరుణతో అనుగ్రహిస్తూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి మేను కాదది మెరుపుల మాను నిరంతరము నీలి కాంతులేను కరములు కావవి కరములు వరములకు నిత్య స్థావరములు భుజములు కావవి నిఖిల భువనములు హృదయము కాదది చంద్రోదయము అని కీర్తించినటువంటి హృదయమే హృదయం కదా, భావించినటువంటి మనస్సే మనసు కదా, స్థిరంగా పరమాత్మను ధ్యాననిష్టలో నిలుపుకున్నటువంటి బుద్ధి కదా. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి పరమాత్మ కళ్యాణ చక్రవర్తిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఎంతో అద్భుతమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రపంచీకరణం చేయడానికి, ప్రపంచంలో ఉన్నటువంటి 50 మంది చూడడానికి వీలుగా ఎస్విబిసి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం అనేటటువంటి గొప్ప భగవంతునికి భక్తునికి అనుసంధానం చేసేటటువంటి ఒక ప్రసార మాధ్యమాన్ని మనకు అదృష్టంగా అందించారు. కాబట్టి మనం ఈ అదృష్టాన్ని ప్రతి ఒక్కరం కూడా మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి పరమాత్మ కుమ్మరించేటటువంటి అనుగ్రహాన్ని కళ్యాణ మహోత్సవం రూపంలో మనం దర్శించగలగాలి. అదిగో మాంగళ్యధారణ సుముహూర్తం ఆసన్నమైనటువంటి ఈ సందర్భంలో మంగళసూత్రానికి రాజోపచారాలు చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం, అయ్యవారి యొక్క అనుగ్రహం రెండూ కలగలిపి ప్రకృతిలో ఉన్నటువంటి అనంత శక్తులు ఏ విధంగా పనిచేస్తూ ఉంటాయో ఆ అనంతతత్వానికి ప్రతీకగా గట్టి సంకల్పంతో కూడినటువంటి సూత్రము, ఆ సూత్రమే ఈ మంగళసూత్రము. ఈ మంగళసూత్రాన్ని స్వామివారు స్వహస్తాలతో ఇరుదేవేరులకు కూడా ధారణ చేస్తూ ఉంటాడు. అందుకనే నిత్య కళ్యాణంలో విశేషవంతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టం ఏంటి అంటే మంగళసూత్ర ధారణ. ఆ మంగళసూత్ర ధారణ ఎంత చక్కనైనటువంటి సభక్తిపూర్వకంగా మనం చూస్తామో అప్పుడు హృదయావిష్కరణ మనకప్పుడు తెలియబడుతూ ఉంటుంది. పరమాత్మ హృదయంలో నుంచి పలికించేటటువంటి మాట, వాక్కు నుంచి జనించేటటువంటి శబ్దం, హృదయం అనేటటువంటి ఒక పద్మం ఏ విధంగా వికసిస్తుందో, 6 చక్రాలను దాటి సహస్రార చక్రం ఏ విధంగా విడుదలవుతుందో శక్తి ప్రకంపనలతో భాగంగా, అది మనం ప్రత్యేకంగా గమనించాలి. స్వామివారు ఎన్నో అవస్థల నుంచి మనల్ని తప్పించేటటువంటి వాడై, అనేక జన్మల నుంచి మనల్ని కాపాడేటటువంటి వాడై మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నా బిడ్డడైనటువంటి భక్తుడు నా వైపుగా వస్తూ ఉన్నాడా లేదా అటుగా ఇటుగా వెళ్తూ ఉన్నాడా అని ఆలోచిస్తూ ఉంటాడు మన గురించి. అలాంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే భాగవతోత్తములందరినీ ఏ విధంగా అనుగ్రహించాడో అదే మనలో కూడా ధ్వనిస్తూ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. భవంతి సత్యా సమిధాం దద్రౌ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భవనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో నృణ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తమగం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ.
సుమంగళీర్యం మధోరిమాగం సమేధపశ్చత సౌభాగ్యమత్వై నత్వాయాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాదుదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రంజక్షర్మణః భూదేవ్యై నమః మాంగళ్యధారణసమూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽస్తు సుప్రతిష్ఠితమస్తు. కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు. నీవు ఎలని చక్రాయుధుడవిద్దరికీ తగును. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీవేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము. తరుణి నీల కుంతల తగు నీలవర్ణుడవు సరుసమీకే తగు సంబంధము. తరుణి నీల కుంతల తగు నీలవర్ణుడవు సరుసమీకే తగు సంబంధము. నిరతి హేమవర్ణాకి నీవు పీతాంబరుడవు. నిరతి హేమవర్ణాకి నీవు పీతాంబరుడవు. సరవి నిత్తరిక కజాతీయము ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీవేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము. పాలవెల్లి బుట్టి నాకి పాలవెల్లి ఇల్లు నీకు మేలు మేలు ఇద్దరు
ऐतेन मुखस्था नुतेन मुखस्था सरस्तेन मुखस्थाः देवताः प्रासावीः ओम भूहतिव्रत्यष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्त्रविर्यातनात् प्रास्तात्तमतो दिवायत वैष्णवं करिष्ये ऐतेन मुनिस्वा नुतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवतप्सुवा ओम मतो देवाः वन्द्रदौष्णुचक्रमे पृथिव्या सुधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रधानति देवतं समूढमस्वां श्रेय स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्या ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतो वृदानुष्ये इन्द्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिवि वचक्षुरादग् स्वाहा तद्विप्रासो वन्यमो जाध्रुवागं दत्सविन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वाहा तेन मुखस्थाः नुतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः दिवसप्रासावीः ओं भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्म साफलत्वं पृष्ठातन्त्रं करिष्ये ऐतेन मुनिस्वा नुतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवतप्सुवा यतस्य कर्मणोत्तरेतं विद्यानं महाकरम् अग्निष्ठष्टष्टा संकृतोत स्वाहा अग्निः षष्ठकृते श्रुताहुताहुतेनां कामानागसमुद्रत्रे स्वाहा अग्ने स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्नमते स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादृष्टं सर्वत्रैवानादृष्टं देवतमुष्मै स्वाहा अग्निः षष्ठकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्मात्मनो मेधाभूतग्निस्तत्पुनरः जातवेदावचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरात्मनिन्द्रो बृहस्पतिः पुनर्मेश्वाज्यं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा सृष्टेभ्य स्वाहा भेजुन्दृष्टिः स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावतमत्याश्रावतमशुत्वमत्नो अग्ने अतिरिक्तं कर्मण चेनमग्न पर्वान् प्रतिनिधिकल्पयन् स्वाहा कुरादिरेत देवान् स्वाहा यथोऽस्येष धीमहि स्वाहा समितस्य तेजोस्तेजो मेधे स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमे चित्तं मे पाहि स्वाहा वायोर्धीमे प्राणान् पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्नि समित सप्तैक्वा सप्तषे सप्ताम प्रियाणि सप्तहोत्रा सप्तात्वा जन्ति सप्तयो निरावृत स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं द्योर्भुक्तं पृथिवीभुक्तं वौषधि वनस्पति गंधर्वा श्रेष्ठ भुक्तज्ञ स्वाहा अग्निजीर्णं वेदजीर्णं द्योर्जीर्णं पृथ्वीजीर्णं वौषधि वनस्पति गंधर्वा श्रेष्ठ जीर्णज्ञ स्वाहा समन्तां भविष्यावतेन समादित्यैरुषभिस्सम्मर्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्नि समित सप्तैक्वा सप्तशे सप्ताम प्रियाणि सप्तहोत्रा सप्तात्वा इन्ति सप्तयो निरावृतस्वावतेन स्वाहा अग्निस्त्रिपदु वेदस्त्रिपदु द्योस्त्रिपदु पृथिवीस्त्रिपदु ब्रह्माद्यास्त्रिप्यन्तां वोषधि वनस्पतिगन्धर्वाश्रिप्यन्तां वेदक्षप्रदामः प्रदामः साक्ष्यं सत्रिप्यन्ताम् ऐतेन मुखस्थाः हनुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसहितः प्रासावीः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा अक्षतमक्षत्यजो मिक्षमा मे चेष्टाः प्राच्याः नित्यवाद्यो मात्यन्ताम् दक्षिणतः परदेवनया पश्चिमतः परदेवनया उत्तरतः परदेवनया दक्षिणतः विष्णोः सदनमसि पश्चिमतः विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वाण्यान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामाभोषदेवमरतां दशदेश्च शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतियोद्भूतिः आदित्यस्तोमो नमः त्रियायुषं जमदग्नि त्रियायुषं तद्देवानाः त्रियायुषं तन्मयस्तु त्रियायुषं दीर्घायुत्वाज बलाज शताज शतञ्च वर्षे त्रियायुषम् दीर्घायुत्वाजां शताजा बलाजा शताजा शतञ्चवर्षे त्रियायुषम् आपोहिष्टामि अभोस्तान ऊर्जेदाद्रा मेरणायुधस्य योपस्तोतमार्गस्तस्य बाल्यदेवः
तेजस्वीनाहं तेजस्वी भूयासमुत्ते ज्ञवर्चस्वीनाहं वर्चस्वी भूयासमुत्ते ज्ञहरस्वीनाहं हरस्ते भूयासं मयि मेधां मे प्रजां मे अग्निस्तेजो दातु मयि मेधां मे प्रजां मयि सूर्योध्राजो दातु योक्षसूर्यन्दृशे विदगान्मातो नमः सूर्योय वसन्मर्दाभ्नातु ओञ्च मे सरष्टमे यज्ञपते नमश्च यत्तेः न्यूनं तस्मै तवृत्यं तस्मै ते नमः बालकदम्बा च दम्बा सत्यहे नम्बा पुष्पे नम्बा होत्रे नम्बा वृद्धारभाग्ये जातवे से भगवान् प्रचलितो नमः कायेन वाचा मनसेन्द्रियैर्वा वा स्वभावात् करोमि यद्य सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासनं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्ञोभारं निवेदयामि गुरोभारं निवेदयामि अग्निम् आदित्यं पगच्छ ఓం నమో వెంకటేశాయ. తిరుమలేశుడైనటువంటి పరమాత్మ వెంకట నాయకుడై నేడు కళ్యాణ చక్రవర్తిగా గోచరిస్తూ ఉన్నాడు. అలాంటి కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మనం చక్కగా లాజహోమాన్ని పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించాము. వధువు తరపున చేసేటటువంటి హోమాలలో ముఖ్యమైనది లాజహోమం. అలాంటి దివ్యమైనటువంటి లాజహోమాన్ని మనం తిలకించాము. వారుణ మాయనమనేటటువంటి కొబ్బరికాయలు దొర్లించేటటువంటి పద్ధతిని కూడా తిలకించాము. అనేక రకాల అవస్థలతో ఉండేటటువంటి జీవితాలన్నీ కూడా అనేక గమనాలు చేస్తూ ఉంటాయి. ఎన్ని గమనాలు చేసినప్పటికీ మనస్సు శుద్ధీకరణగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో వారుణ మాయనం అనేటటువంటి ప్రక్రియ నారికేల జలం రూపంలో సందేశాన్ని మనకు తీరుస్తూ ఉన్నది. ఇప్పుడు మాలా పరివర్తనం, కళ్యాణ మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైన కైంకర్యంలో స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి శ్రీదేవి అమ్మవారికి సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా సమర్పించేటటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా అమ్మవారు ధరించినటువంటి మాలను తీసి స్వామివారికి మళ్ళీ అంతే భక్తి శ్రద్ధలతో సమర్పించేటటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు స్వామివారి కంఠసీమ నుంచి పద్మావతి అమ్మవారు, శ్రీదేవి, భూదేవి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను తీసి భూదేవి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. చక్కగా ఆ మనోవిన్యాసభరితమైనటువంటి ఉల్లాసభరితమైనటువంటి ఉత్సాహభరితమైనటువంటి కైంకర్యాన్ని అందరం చూడడం ద్వారా మనలో కూడా ఆ ఉద్దీపన శక్తి, జాగృతావస్థ, భక్తి బీజాలు మొలకెత్తేటటువంటి అవకాశం మరింత పెరుగుతుందన్నమాట. అలాంటి గొప్ప కైంకర్యమే ఈ మాలా పరివర్తనం అనేటటువంటి గొప్ప వేడుక. అదిగో దర్శిస్తూ ఉన్నాం. భక్తాదులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. చక్కగా స్వామివారిని దర్శిస్తూ ఉన్నారు. కళ్యాణ చక్రవర్తిగా ఉన్నటువంటి పరమాత్మను ఇరుదేవేరులతో కలిపినటువంటి ఆ వేడుకను చక్కగా గమనిస్తూ ఉన్నారు. పునర్దర్శన ప్రాప్తిరస్తు అనేటటువంటి నామాన్ని, అనేటటువంటి శబ్దాన్ని ఏ విధంగా స్వీకరిస్తారో మళ్ళీ ఈ కళ్యాణ మహోత్సవాన్ని మళ్ళీ మేము స్వీకరించాలి, మళ్ళీ మేము స్వీకరించాలి, చూడాలి అనేటటువంటి విధానాన్ని వీరి హృదయాలన్నీ కూడా ఒకే రకంగా భావన చేయడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు అక్షతారోహణ. అక్షతలు అనగా చిన్న చిన్న భాగాలు లేకుండా ఉండేటటువంటి బియ్యంతో చేసినటువంటి అక్షతలు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి నామంతో, నామ సంకీర్తనతో, అన్నమాచార్యుల వారి సంకీర్తనతో ఈ కైంకర్యాన్ని మనం వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి